హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న చెస్ టోర్నమెంట్‌కు భారీగా స్పందన వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అమెరికా, ముంబై నుంచి కూడా ప్లేయర్లు వచ్చారు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఏప్రిల్ 30న ప్రారంభమైన ఈ టోర్నమెంట్ మే 4 వరకు జరుగుతుంది. మే 4న విజేతలకు ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈ టోర్నమెంట్‌లో మొదటి విజేతకు ₹1,00,000 బహుమతి ఇవ్వనున్నారు. ఏప్రిల్ 30th టు మే 4th వరకు ఫస్ట్ ధన్యస్ ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. సో ఇందులో పార్టిసిపేషన్స్ టోటల్ చెస్ ప్లేయర్స్ 600+ ఉన్నారు. సో ఈ టోర్నమెంట్కి ఆల్ ఓవర్ ఇండియా ఇంటర్నేషనల్ వైజ్గా యూఎస్ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు, జింబాబ్వే నుంచి పార్టిసిపేట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా అన్ని మోస్ట్లీ అన్ని స్టేట్స్ నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఫిడే రేటింగ్ టోర్నమెంట్ కాబట్టి రేటింగ్ లేని వాళ్ళకి రేటింగ్ వస్తుంది, రేటింగ్ ఉన్న వాళ్ళకి రేటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇది టోర్నమెంట్ వచ్చేసి టోటల్ క్యాష్ ప్రైజ్ 11 lakhs, ఫస్ట్ ప్రైజ్ 1 lakh ఓపెన్లో. నెక్స్ట్ రిమైనింగ్ ప్రైజ్ మనీ అంతా స్ప్లిట్ చేసి కేటగిరీ వైజ్గా ఉంది, ఉమెన్స్ కేటగిరీలో ఉంది, రేటింగ్ కేటగిరీలో ఉంది. సో అది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మే 4th జరుగుతుంది ఈవినింగ్. అనేది ఒక మైండ్ గేమ్, మానసికంగా వాళ్ళ బలంగా ఉండడానికి మోటివేట్ చేయడం జరుగుతుంది. చాలా మంది పాల్గొన్నారు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి సహకరించింది. ఓకే, ఈ టోర్నమెంట్ ఇనాగ్రేషన్లో తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పుణ్యవతి మేడం అటెండ్ అయ్యారు. మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఇంకా ముఖ్య అతిథులు. ఈ టోర్నమెంట్ టోటల్ 5 days జరుగుతుంది. ఈ 5 daysలో వాళ్ళ మన నాయకులకి ఫ్రీ టైం చూసుకుని ఈ 5 daysలో వచ్చి విజిట్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ టోర్నమెంట్లో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత మెడికల్ క్యాంప్ అపోలో వాళ్ళు మెడికల్ క్యాంప్ సపోర్ట్ చేశారు. ఇంకా విజయ డైరీ వాళ్ళు, మీడియా వాళ్ళు 121 అండ్ 4 sides టీవీ, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.